ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమవుతుందంటారు. దీన్నే గోబెల్స్ ప్రచారం అని కూడా అంటారు. రాజకీయాల్లో ఇలాంటివి చాలా సహజం. మరి ఆ అబద్ధాన్ని ఊరు వాడ చేరవేసే ప్రజాప్రతినిధులు ఎంతవరకు నిబద్ధతతో ఉన్నారో కూడా చూసుకోవాలి కదా. ఒక వేలు ఎదుటివాడి వైపు చూపిస్తే మిగిలిన వేళ్ళు తన వైపే చూపిస్తాయన్న సోయి కూడా లేకుండా అబద్ధాలు చెబుతున్న ఘనత వహించిన లీడర్లను ఏమనాలి? సీఎం కుర్చీ కోసం 100 రకాలుగా మాట్లాడే నాలుకను ట్రిప్లెక్స్ సోపుతో ఉతికి ఆరేయాల్సిన ఓటర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారా? ఎన్ని మాట్లాడతారో మాట్లాడని ఓటింగ్ రోజు చూపిస్తాం తడాకా అని ఎదురు చూస్తున్నారా? ఇంతకీ ఆ సూపర్ అబద్ధాల వీరుడు ఎవరు? సూపర్ చీటింగ్ చేయడంలో దిట్ట. అధికారం కోసం ఏం చేయడానికైనా, ఎంతకు తెగించడానికైనా సిద్ధమే. సంక్షేమ పాలనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రథసారథి అనే పేరు తెచ్చుకున్నారు. ఇదే సందర్భంలో ఒక వర్గం సంక్షేమ పాలనను వ్యతిరేకిస్తూ తీవ్ర విమర్శల్ని నిత్యం గుప్పిస్తోంది. జగన్ సంక్షేమ పాలనకు ఏ మేరకు ఆమోదం లభిస్తుందో రానున్న ఎన్నికల్లో తేలనుంది. అయితే వ్యతిరేకించే వారి గళాలు మాత్రం గట్టిగా సౌండ్ చేస్తున్నాయి. జగన్పై జనంలో వ్యతిరేకత నింపి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కొందరు మేధావుల్ని టీడీపీ ఆ పార్టీ అనుకూల మీడియా ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో వారితో లైవ్ డిబేట్లు నిర్వహిస్తూ డబ్బులు పంచిపెడితే సంక్షేమం అవుతుందా అంటూ పరోక్షంగా జగన్ సర్కార్ చేస్తున్నది తప్పు అని చెబుతున్నారు. సంక్షేమ పాలనతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగనే పాలకుడిగా కొనసాగితే పిల్లలకు భవిష్యత్తు ఉండదంటూ హెచ్చరిస్తూ భయపెడుతూ వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసేందుకు తమ వంతు ప్రయత్నాల్ని వేగవంతం చేయడాన్ని గమనించవచ్చు. సంక్షేమ పాలనను వ్యతిరేకించకూడదనే నియమం ఏదీ లేదు. అయితే దీని మీద నిలబడి ఎన్నికల్లో ప్రచారం చేస్తే అంతిమంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అదేందో గాని కూటమి మేధావులు జయప్రకాష్ నారాయణ్, ఎల్వి సుబ్రహ్మణ్యం తదితరులు జగన్ కంటే ఎక్కువ సంక్షేమ లబ్ధి కలిగిస్తామని చెబుతుంటే మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. ఎల్లో మీడియా, కూటమి అనుకూల మేధావుల తీరు గమనిస్తే సూపర్ 6 వీటికి తోడుగా మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామనే చంద్రబాబు మాటలు నమ్మశక్యంగా లేవు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా చంద్రబాబును ఆదరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయనే అనుమానం కలుగుతోంది. కూటమి మేధావుల సంక్షేమ పాలనకు వ్యతిరేక ప్రచారంతో చివరికి తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారు. జగన్ కంటే రెట్టింపు సంక్షేమ ప్రయోజనాలని కలిగిస్తామంటే అప్పుడు మాత్రం రాష్ట్రం అప్పుల కుప్పగా మారకుండా ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాగే పిల్లలకు భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. చంద్రబాబు సూపర్ 6 సంగతేమో గానీ సూపర్ చీటింగ్ అనే అభిప్రాయం కలుగుతోంది. జగన్ను గద్దెదించితే ఆ తర్వాత అధికారంలోకి వస్తే అడిగే వారెవరనే ధీమా చంద్రబాబులో కనిపిస్తోంది. అంతే తప్ప సంక్షేమ పథకాలంటూ చంద్రబాబు చెబుతున్నవేవి అమలు అయ్యేలా లేవు. సంక్షేమ పాలనకు కూటమి మేధావులు వ్యతిరేకమైతే చంద్రబాబు చెబుతున్న సూపర్ 6 తదితర పథకాలు కూడా బహిరంగంగా వ్యతిరేకించాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారని ముద్రపడ్డ జయప్రకాష్ నారాయణ్, ఎల్వి సుబ్రహ్మణ్యం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వారి చేష్టల వల్ల అంతిమంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కూటమి. కావున వారిని అడ్డం పెట్టుకుని జగన్ను రాజకీయంగా ఏదో చేయాలనే ఆతృతలో తమ మీదికి సమస్య తెచ్చుకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చంద్రబాబుకు అస్సలు పట్టవు. ఏం చేసైనా సరే అధికారంలోకి రావాలంతే అన్నది ఆయన పాయింట్. మరి గెలుపు పాయింట్ చేరుకుంటారో ఓటమి సెంటర్లో నిలబడతారో వెయిట్ అండ్ సీ.